గంటా శ్రీనివాసరావు గారు మా క్లోజ్ ఫ్రెండ్ సార్. ఎప్పటి నుంచి ఎలాగా? బాగా అంటే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు నేను డాక్టర్ని. 2012 మంత్రి అయినా. గంటా గారికి చదువుకున్న వాళ్ళన్నా ఇంటలెక్చువల్స్ అన్నా తెలుగు వెళ్ళాలంటే మహా ఇష్టం. అనుకో అది వీక్నెస్. సో రోజు మా ఇంటికి వచ్చేవాడు. ఎంపీగా ఉన్న దగ్గర నుంచి పరిచయం. ఎంపీగా ఉన్నట్టు పరిచయం, మంత్రి కూడా అయ్యాడు. సో మంత్రి అయిన తర్వాత కూడా బాగా మాట్లాడుకోవడం, బాగా ఎక్స్టెన్సివ్గా ఫ్రెండ్లీగా, బాగా ఫ్రెండ్లీ సార్. ఆయన ఎంత ఫ్రెండ్లీ అంటే ఒకే మంచం ఒకే కంచం అనుకోండి, అంత ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత రవి నువ్వు నేనంటే ఫస్ట్ నుంచి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండేవాడు. 2014 వచ్చింది. 13లో అడిగాడు నన్ను, ఏమైనా పోటీ చేస్తావా ఎలక్షన్స్ కానీ, చేయొచ్చా, అదే ఐఆర్ఎస్ రాయొచ్చా, ఎంబీబీఎస్ అయిన వాళ్ళు ఐఆర్ఎస్ రాయొచ్చా, అది పెద్ద డైలమా అప్పుడు. ఎంబీబీఎస్ వాళ్ళు రాయకూడదని నా ఉద్దేశం. ఎంబీబీఎస్ వాళ్ళు అన్నది డాక్టర్ చేయాలంతే, ఐఆర్ఎస్కి ఏంటి సంబంధం? సివిల్స్కి వెళ్ళి వాళ్ళు తక్కువని. అది సివిల్స్కి ఏంటి సంబంధం? డాక్టర్ ఉద్యోగం చేసుకో. ఆ ఇంటర్వ్యూ కూడా అదే పోవాలండి నాకు. సివిల్స్లో కూడా ఇంటర్వ్యూ ఇదే పోవాలండి. లేదా ఐఏఎస్ టాపర్ అయ్యేవాడిని నా మార్కులకి. నన్ను మాటలు వేయలేదు సార్ ఇంటర్వ్యూలో. సేమ్ది ఇక్కడ నేను ఐఆర్ఎస్ చేస్తాను, ఎంపీ అవ్వచ్చా? డైలమాలో పడ్డారు. ఇది అవ్వచ్చు, నేను ట్రై చేస్తాను. కొద్ది గొప్ప డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి అన్నారు. ఏం కొద్ది గొప్ప ఏముంటుంది అనుకున్నాను, నాకు తెలియదు సార్ ది డెప్త్. అడిగాడు, ఎస్ అమ్మా సీట్ ఇచ్చారు, అమలాపురం అన్నారు. అమలాపురం ఎస్సీ కాన్ఫరెన్స్ అన్నట్టున్నారు. మీరు నమ్మరు వినాయక్, అమలాపురం ఎక్కడ తెలియదు నాకు. నేను ఇక్కడ సర్వీస్ స్టేషన్లో ఉన్నప్పుడు అమలాపురం నా జ్యూరిడిక్షన్, ఎస్ఆర్ఓ నా జ్యూరిడిక్షన్. ఒకసారి నాకు గ్యాస్ లీక్ అవుతుంది, గ్యాస్ చోరీ అవుతుందని చెప్పి గ్యాస్ లీక్ని డిటెక్షన్ చోరీని ఆపుతుందని వెళ్ళేది కూడా. అయినా నాకు గుర్తులేదు అమలాపురం.